నమస్తే. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పల్లె వెలుగు నుండి ఆల్ట్రా బస్ వరకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటామని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అయ్యా, మేము ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత 2011 వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేకుండా మేము రిటైర్డ్ అయిన కార్మికులను డబ్బులు ఇచ్చి ప్రయాణం చేశాం. కానీ 2011-2012 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సమయంలో ఉచిత ప్రయాణ సౌకర్యం పల్లె వెలుగుల నుంచి ఎక్స్ప్రెస్ వరకే ఇచ్చినారు. 2014లో తమ ప్రభుత్వం రాష్ట్రం డివైడ్ అయ్యి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా బస్ సర్వీస్ వరకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని మీరు కల్పించారు. ఆ రోజు మేము ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులకు మీకు అందరికీ వందనాలు చెప్పుకొని మేము పాలాభిషేకాలు కూడా చేశాం. ఈనాడు మాకు కూడా ఉచిత ప్రయాణం సూపర్ లగ్జరీలో, ఎందుకనంటే అన్ని చోట్ల ఆల్ట్రాలను కొన్ని చోట్ల రద్దు చేసి సూపర్ ఎక్స్ప్రెస్లు నడిపిస్తున్నారు. ఇందువల్ల రిటైర్డ్ అయిన కార్మికులు మాలుమూల కుప్పం నుండి విద్యాధరపురం పోవాలన్నా, హిందూపురం నుండి విద్యాధరం పోవాలన్నా, తడ నుండి విద్యాధరపురం పోవాలన్నా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందువల్లంటే ఆల్ట్రాలు లేనందువల్ల. కాబట్టి మా అందు దయించి మాకు మీరు ఆల్ట్రా బస్సులు రద్దు చేసి సూపర్ లగ్జరీ నడుపుతున్నారు కాబట్టి మాకు సూపర్ ఎక్స్ప్రెస్ నందు మాకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. మరియు అటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇరు రాష్ట్రాల్లో కార్మికులకు ప్రయాణించుటకు ఎందువల్లంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జహీరాబాదు డిపో నుండి దాదాపు సూళ్ళూరుపేట వరకు వచ్చింది. ఇటు కుప్పం నుండి ఇటు సికింద్రాబాద్ వరకు కూడా ట్రాన్స్ఫర్లు జరిగి మేము అనేక మంది హైదరాబాద్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాదులో పనులు చేసి రిటైర్ అయ్యి ఆడ స్థిరాస్తులు కూడా కొనుక్కున్నాం. అయితే మాకు ఇవ్వకుండాని మేము అంటే అధికారులకు ఇచ్చారు. అది తప్పని మేము అంటున్నాం. వాళ్ళతో పాటు మాకు కూడా తెలంగాణలో పనిచేసే ఆంధ్రాలో పనిచేసే వాళ్ళకి తెలంగాణలోనూ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించమని మేము గత ప్రభుత్వం వాళ్ళకి విన్నవించుకోగా వారెవరూ పట్టించుకోలే. తర్వాత 2022లో మళ్ళా మరొకసారి అయ్యా అటు గౌరవనీయులైన కేసీఆర్ గారికి, గౌరవనీయులైన మన జగన్ గారికి మెమోరాండాలు ఇచ్చాం. మరియు నెల్లూరు నుండి ఆ సచివాలయం కోసం అంటే అమరావతికి సైకిల్ యాత్ర చేస్తే అమరావతిలో కాదు ఇటు తాడేపల్లి కాదు అమరావతి బొండని 200 కిలోమీటర్లకు బదులు 300 కిలోమీటర్లు మా చేత చేసి మా యొక్క శ్రమని వృధా చేసి మమ్మల్ని ఏ సమస్య పరిష్కారం కాకుండా వారు పోవడం జరిగింది. మళ్ళా ఈ నెల 24వ తారీఖున మేము గౌరవనీయులైన తెలంగాణ
రాష్ట్ర గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పోస్టు ద్వారా మేము అయ్యా మాకు ఇరు రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి అని ఇదిగోండి ఇది వచ్చేమో రేవంత్ రెడ్డి గారికి ఇదేమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మెమోరాండం సమర్పించాం. అది కాకుండా మాకు ప్రొనల్ ఎక్స్పెన్సెస్ తెలంగాణలో 30,000 ఇస్తున్నారయ్యా మాకు కూడా పెంచండి అని చెప్పి గతంలో సైకిల్ యాత్రలో ప్రొనల్ ఎక్స్పెన్సెస్ 1, సూపర్ లగ్జరీ 1 మరియు నిబంధన లేని వృద్ధాప్య పెన్షన్ని పెంచమని మేము ఆనాడు ఇచ్చాం. అది కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు తమరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కడపలో మీకు జీవన భృతిని కల్పించడానికి నేను పరిశీలిస్తానన్నారు. కాబట్టి మేమేమి చేశామంటే అయ్యా రేపు ఆగస్టు 15వ తారీఖున మీరు పెన్షన్ రివైజ్ చేస్తాము, అన్ని కరెక్ట్గా చేసి ఇస్తామంటున్నారు. కాబట్టి ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికులకు మీరు ఇస్తాన్న జీవన భృతిని కూడా కలిపి ఇస్తున్నా మాకు మేలు జరుగుద్ది. గతంలో మాకు పరిస్థితి చాలా హీనాతిహీన పరిస్థితిలో ఉండగా మేము 2000 కానించి నేటి వరకు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ అయ్యా మాకు ఈపీఎఫ్ని పెంచండి అని పోరాటంలో 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం వారు మాకు 1000 రూపాయలు మినిమం పెట్టి 3,000 వరకు కూడా పెంచారు. అదేవిధంగా ప్రభుత్వాలు మారి 2014 నుంచి 10 సంవత్సరాలు కష్టపడి పోరాటం చేస్తే నేటి వరకు కూడా మన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు మమ్మల్ని తిప్పి మా యొక్క ప్రాణాలను కూడా పిప్పి చేసే పరిస్థితిలో పోరాటాలకు మేము వస్తే ఒక్క పైసా కూడా పెంచలేదయ్యా. కేంద్ర ప్రభుత్వం సరే మమ్మల్ని చిన్న చూపు చూసింది. మీ 2 ప్రభుత్వాలైనా మాకు మేలు చేస్తారని మేము యొక్క మెమోరాండాన్ని సమర్పించుతున్నాము. కేంద్ర ప్రభుత్వం వారు కానీ పెంచుంటే ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ అసంఘటిత కార్మికులకి ఎలాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు పెంచుంటే మేము ఏదో ఒక రకంగా బతికి బాగుపడేవాళ్ళమే. కానీ ప్రతిసారి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇదిగో పెంచుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని అని అంటారు. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు పెంచలేదయ్యా. మా అందు దయించి మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడగమని అందరూ అడుగుతున్నారు. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మేము ప్రార్థించి అడుగుతున్నాం. ఏమనంటే మీ పార్లమెంట్ సభ్యుల చేత మరియు రాజ్యసభ్యుల చేత ఢిల్లీలో మా సమస్యని వారి దృష్టికి తీసుకొస్తారని, మేము పడే బాధల్ని వివరిస్తారని, మాకు న్యాయం చేస్తారని మీ యొక్క 2 రాష్ట్రాలను కూడా కోరుకుంటున్నాము, మనం చేసుకుంటున్నాం. కాబట్టి మా అందు దయించి 2 రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఆగస్టు 15వ తారీఖు లోపల మా యొక్క రిటైర్డ్ కార్మికులకు వృద్ధాప్య పెన్షను చేయించగలరని 2 రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులను మరీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మాకు న్యాయం చేయండి, మాకు సహకరించండి. మా యొక్క కార్మిక ఆకలి బాధలను మీరు దృష్టిలో పెట్టుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షాన నిలబడని బతిమలాడుతున్నాం, భంగపడుతున్నాం, ప్రాధేయపడుతున్నాం, యాచిస్తున్నాం. కాబట్టి మా ముందు దయించి కార్మికులకు మేలు చేయండి. కార్మికులకు అంత అన్నం పెడితే
10 కాలాలు మీ యొక్క ఘనతని చెప్పుకుంటారు. కావున మా అందు దయించి మా సమస్యలని మీరు పరిష్కరిస్తారని మరీ ప్రార్థిస్తూ మరొకసారి మీకు అందరికీ నమస్కారాలు చేస్తూ విన్నవిస్తూ విరమిస్తున్నాను.